సో టెట్‌కి మనకి 30 రోజుల సమయం ఉంది కాబట్టి, టెట్ ఒకవేళ మీరు పేపర్ 1 రాస్తున్న వాళ్ళైనా సరే, పేపర్ 2 రాస్తున్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళైనా సరే, కొత్తగా క్వాలిఫై అవుదాం అనుకుంటున్న వాళ్ళైనా సరే, పేపర్‌లో మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకైనా సరే, మనము మ్యాథమెటిక్స్ పైన అంటే ఇప్పుడు మనకి టెట్ పేపర్ 1లో మ్యాథ్స్ 24 మార్క్స్ ప్లస్ 6 మెథడాలజీ ఉంటుంది. సో, ఓన్లీ 24 మార్క్స్ కంటెంట్ పరంగా, పేపర్ 2కి సంబంధించి 24 మార్క్స్ పరంగా. సో, నెక్స్ట్ ఎస్‌జీటీలో మనకి 10థ్ క్లాస్ వరకే సిలబస్ ఉంటుంది. అక్కడ ఎస్‌జీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి గాని, స్కూల్ అసిస్టెంట్ మనకి 40 మార్కులకు గాను 20 మార్కులు 20-22 మార్కులు మనకి అప్ టు 10థ్ క్లాస్ వరకు డీఎస్సీలో వస్తాయి. ఇంటర్మీడియేట్ ఒకటే కాకుండా 10థ్ క్లాస్ వరకు కూడా మనకి డీఎస్సీలో వస్తాయి. అదేవిధంగా తెలంగాణలో రాబోయే టెట్ నోటిఫికేషన్ కోసం కూడా కావచ్చు, లేదంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా కావచ్చు. వీరందరికీ ఉపయోగపడేటట్టుగా మనము 7 డేస్ ఓకే అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 1 వీక్ మొత్తం 7 డేస్ డైలీ 7 అవర్స్ పాటు మీకు ఈ క్లాసెస్ అనేటివి లైవ్ ద్వారా మీకు అందిస్తాం. రెగ్యులర్‌గా జరుగుతున్న క్లాసెస్ ఈవినింగ్ 6:30-10:30 దాన్ని పెంచుతాం మనము. 10 వరకు తీసుకెళ్తాం. అంటే ఈవినింగ్ ఒక 3½ అవర్స్. అదేవిధంగా డే టైమ్‌లో ఒక 3½ అవర్స్. మొత్తం 7 అవర్స్ పాటు మీకు 7 డేస్‌లో మీకు టెట్ యొక్క 6-10థ్ క్లాస్ మ్యాథ్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయబడుతుంది. ఓకే. కాబట్టి మీరు దాని గురించి వరీ అవ్వకండి. సో, కొత్తగా చేరాలనుకున్న వాళ్ళకు కూడా మీరు లైవ్ క్లాసెస్ ఓన్లీ మ్యాథ్స్ కంటెంట్ కోసం కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. రైట్. సో, నౌ ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి చూస్తే, సో, మనకి ఈ సాటర్‌డే నుంచి ప్రారంభం కాబోతుందండి ఈ ప్రోగ్రామ్. ఓకే అండి. 7 డేస్ డైలీ 7 అవర్స్. 7 డేస్ డైలీ ఓకే. రైట్. సో, మనకి 7 డేస్ పాటు డైలీ మీకు 7 అవర్స్, 7 అవర్స్ మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. కంప్లీట్‌గా లైవ్ క్లాసెస్. సో, ఇది కంప్లీట్‌లీ టెట్‌కి సంబంధించి టార్గెట్ 24 మార్క్స్. టార్గెట్ 24 మార్క్స్. 24 మార్కులకి 24 మార్కులు వచ్చే విధంగా మీకు 7 రోజుల్లో డైలీ 7 అవర్స్ పాటు మీకు లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఈ 7 డేస్ డైలీ 7 అవర్స్ మీరు లైవ్ క్లాస్ విన్న తర్వాత మీరు మళ్ళీ దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎగ్జామ్‌కెళ్ళి మనం అటెంప్ట్ చేసే విధంగా చాలామంది అడుగుతున్నారంటే బేసిక్స్ నుంచి కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు. ఎస్‌జీటీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గాని, లేకపోతే స్కూల్ అసిస్టెంట్ సైన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆ టెట్‌లో వాళ్ళకి మ్యాథమెటిక్స్ ప్రాబ్లమాటిక్‌గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ బేసిక్స్ నుంచి మరీ జీరో నాలెడ్జ్ నుంచి హై స్టాండర్డ్ వరకి అంటే కంప్లీట్‌గా ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వరకి మీకు 49 గంటల్లో అంటే 7 డేస్ 7 అవర్స్‌లో బేసిక్స్ నుంచి అప్ టు ద మార్క్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దాకా మీకు చెప్పడం జరుగుతుంది. ఒక క్వెషన్ వచ్చినప్పుడు ఆ క్వెషన్‌ని ఏ విధంగా డీల్ చేయాలి? ఆ క్వెషన్‌కి కావాల్సిన కాన్సెప్ట్ ఏ విధంగా నేర్చుకోవాలి? షార్ట్ కట్స్ ఏ విధంగా ఉపయోగించాలి? అసలు సిలబస్‌కి అనుగుణంగా ఎలా చదవాలి? ఇక్కడ విషయం ఏందనంటే సిలబస్‌కి అనుగుణంగా చాలామంది చదవడం లేదు. సో, సిలబస్‌లో ఉన్నది వదిలేసి లేనిది చదవడం కావచ్చు, లేకపోతే ఉన్న సిలబస్‌ని అనవసరమైన విషయాలన్నిటిని చేర్చుకొని చదవడం కావచ్చు జరుగుతుంది. సో, యాజ్ పర్ ద టెట్ ఓకేనా. సో, యాజ్ పర్ సిలబస్ అది టెట్ సిలబస్ కావచ్చు, డీఎస్సీ సిలబస్ కావచ్చు. యాజ్ పర్ సిలబస్ ప్రకారము మీకు ఇది చెప్పడం జరుగుద్ది. రైట్? ఓకే. సో, ఈ 7 డేస్ కొత్తగా అంటే మన స్టూడెంట్స్‌కి ఎలాగో ఈ 7 డేస్ మీకు యాక్సెస్ ఉంటది. దాంతో ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటారో ఫర్ ద న్యూ అడ్మిషన్స్ ఇది ఏ రోజు ప్రారంభమవుతుంది అనంటే బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 14th సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. 20 సెప్టెంబర్ వరకు. 14th సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు డైలీ 7 అవర్స్ క్లాస్. డేలో ఒక 3½ అవర్స్ అండ్ ఈవినింగ్ టైంలో ఒక 3½ అవర్స్ మీకు ఈ కంటెంటే కంప్లీట్‌గా 24 మార్క్స్‌కి 24 మార్క్స్ వచ్చే విధంగా మీకు ఇవ్వడం జరుగుద్ది. సో, ఇది జూమ్ లైవ్ ద్వారా ఇస్తాం. 14th నుంచి మీకు జూమ్ లైవ్ అండి. కంప్లీట్ జూమ్ లైవ్ క్లాస్. అది మన విద్యార్థులు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి, కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి కూడా జూమ్ లైవ్ ద్వారా మాత్రమే అందించడం జరుగుద్ది. ఓకే. కంప్లీట్‌గా. సో, ఏముంటుంది అనంటే
టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఫస్ట్ థింగ్ సిలబస్ ప్రకారం యాజ్ పర్ ద సిలబస్ టెక్స్ట్ బుక్ బేస్డ్గా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏవైతే ఉన్నాయో అంటే ప్రీవియస్ టెట్ ప్రశ్నల సరళిని దృష్టిలో పెట్టుకొని అంటే పాత టిట్లో ఏ విధంగానైతే క్వశ్చన్స్ వస్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని రాబోయే టెట్లో 24కి 24 మార్క్స్ వచ్చే విధంగా ఈ 7 days ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం, రైట్. సో దీంట్లో మనము ఏం చూస్తాము అని అంటే ఇది సిలబస్, దిస్ ఇస్ ద సిలబస్. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి మనకి మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ ఒకసారి మీరు గమనిస్తే, ఓకే. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ థింగ్ ఓవరాల్గా మీకు అందరికీ తెలుసు, ఇది నేను ఇది గ్రూప్లో కూడా పెట్టాను. సో నెక్స్ట్ మన యాప్లో కూడా అప్లోడ్ చేస్తాను సిలబస్. సో నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టంలో మనకి ఏ విధంగా ఉంది అని అంటే నెంబర్ సిస్టమ్, ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్, డివిజబుల్ రూల్స్, బాడ్మాస్ రూల్, అదేవిధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ప్లేయింగ్ విత్ నెంబర్స్, ప్రోగ్రెషన్స్ అండ్ సెట్స్. సో ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలో మనకు రావడం జరుగుతుంది. సో లాగారిథమ్స్ కూడా మనం చూస్తాం. సో ఇదంతా కూడా ఒక 1 day అంటే మొదటి రోజు ఏం చెప్తామంటే సిస్టమ్ అనేది మనం డిస్కస్ చేస్తాం, కంప్లీట్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో అని అంటే నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, అదే బాడ్మాస్, అప్లికేషన్స్, యూనిట్ డిజిట్, స్క్వేర్స్, క్యూబ్స్, ఇవన్నిటికి సంబంధించి. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్, సెట్స్, లాగరిథమ్స్, అదేవిధంగా ప్రోగ్రెషన్స్. సో ఇదంతా కూడా మనము 1 dayలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం సిలబస్ని మనము 7 పార్ట్గా డివైడ్ చేసాం. సో ఒకసారి సిలబస్ గమనిస్తే మీరు, సో సెకండ్ చాప్టర్ ఏంటి మనకి అర్థమెటిక్ అనేది ఉంది, అర్థమెటిక్. సో అర్థమెటిక్లో బోర్డ్మాస్ రూల్ ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం సింప్లిఫికేషన్లో పార్ట్గా. రేషియో అండ్ ప్రాపర్టీస్, కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ రేషియోస్, పర్సెంటేజ్ అండ్ దర్ అప్లికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దర్ అప్లికేషన్. అంటే సెకండ్ చాప్టర్ కంప్లీట్గా మనకి అర్థమెటిక్ సంబంధించింది ఉంటుంది. ఈ అర్థమెటిక్ అనేది సెకండ్ డే మనం డిస్కస్ చేస్తాం, ఓకే. సెకండ్ డే అర్థమెటిక్ మనము డిస్కస్ చేస్తాం. సో ఆ తర్వాత జామెట్రీకి సంబంధించి థర్డ్ పార్ట్ ఉంది. సో జామెట్రీలో మనం చూస్తాం, ఇక జామెట్రీ అని అంటే జామెట్రీస్ లైన్స్ అండ్ యాంగిల్స్ దగ్గర మొదలు పెడితే లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, ట్రయాంగిల్ ప్రాపర్టీస్, క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీస్ అండ్ సర్కిల్స్, ఓకే. సో ఈ విధంగా ఈ 5 అంశాలు మనం క్లియర్గా పూర్తి స్థాయిలో 3D షేప్స్ కూడా మనకి ఇందులోనే వస్తుంది. సో ఈ జామెట్రీ మొత్తం కూడా మనము థర్డ్ డే నాడు డిస్కస్ చేస్తాం. థర్డ్ డే కంప్లీట్ జామెట్రీ. సో 7 hours, ఓకే. సో థర్డ్ డే రోజు మనము జామెట్రీ డిస్కస్ చేస్తాం. సో ఆ తర్వాత మనకి రైట్ ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. స్టాటిస్టిక్స్ ఒక చాప్టర్ అండ్ ఫోర్త్ డే నాడు స్టాటిస్టిక్స్తో పాటు ప్రాబబిలిటీ ఒక చాప్టర్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఈ 2 చాప్టర్స్ ఒకరోజు డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ద ఫోర్త్ డే. సో ఫోర్త్ డే ఏం చూస్తున్నాం మనము? స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో మీరు టెన్షన్ పడకండి, సిలబస్ గురించి మీరు వరీ అవ్వకండి, పర్ఫెక్ట్గా మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఫోర్త్ డే నాడు మనము స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీని మనము గోయింగ్ టు డిస్కస్, ఓకే. సో ఓన్లీ మ్యాథ్స్ అండి, మ్యాథ్స్కి సంబంధించి. సో ఇది మ్యాథ్స్ అంటే బయోసైన్స్ వాళ్ళకి టెట్కి ఉపయోగపడుతుంది, ఎస్జిటి పేపర్ 1 అండ్ ఎస్జిటి రాయబోతున్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయబోతున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, రైట్. సో ఆన్ ద నెక్స్ట్ డే 5th డే రోజు, రైట్. సో 5th డే రోజు మెన్సురేషన్ చూస్తాం మనం. మీకు మెన్సురేషన్ అనేది చాలా పెద్ద టాపిక్. సో మెన్సురేషన్ 2D అండ్ మెన్సురేషన్ 3D. మెన్సురేషన్
3Dని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే మెన్సురేషన్ 2D అండ్ మెన్సురేషన్ 3D, రైట్? సో మెన్సురేషన్ 2D అండ్ మెన్సురేషన్ 3D 5th అండ్ 6th డే రోజు మనం డిస్కస్ చేస్తాం. దీనికి 2 days పడుతుందండి. ఎందుకంటే ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ చూస్తాం మనం, అండ్ వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ మెన్సురేషన్ 3Dలో చూస్తాం. ఓకే, కాబట్టి ఇది చాలా లెంతీ టాపిక్. ఎక్కువ మంది మార్క్స్ అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్లో పోగొట్టుకుంటూ ఉంటారు. సో వారందరి కోసము దీన్ని మనం 2 days చాలా డీటెయిల్గా మనము డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ఇన్ ద లాస్ట్ డే, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర ట్రిగోనమెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ స్టార్టింగ్ నుంచి విన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళందరికీ టైం వేస్ట్ అవ్వకుండా, సో చివరిలో వాళ్ళకి రివిజన్ అయ్యే విధంగా, సో కొత్త వాళ్ళకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా మనం 7th డే రోజు కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగోనమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగోనమెట్రీని మనము డిస్కస్ చేస్తాం 7th డే రోజు. సో దిస్ ఈజ్ ద 7 days యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన అంశం. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా సిలబస్ మీకు ఎస్జిటి వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇది పేపర్ 1కి సంబంధించిన మ్యాథ్స్ సిలబస్. సేమ్ నెంబర్ సిస్టమ్ ఉంది, అర్థమెటిక్ ఉంది, జామెట్రీ ఉంది, డేటా హ్యాండ్లింగ్ అంటే దట్ ఈస్ స్టాటిస్టిక్స్, ఆల్జిబ్రా అంటే మనం ఇక్కడ ఒకటి ఆల్జిబ్రా అనే ఒక పాయింట్ మిస్ చేసాం మనం. వెయిట్, సో 4th డే మనకి స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీతో పాటు ఇక్కడ ఆల్జిబ్రా కూడా డిస్కస్ చేస్తాం ఆన్ 4th డే. ఆల్జిబ్రా ఎందుకంటే చాలా చిన్న టాపిక్స్ కాబట్టి మనకి, రైట్? సో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఆల్జిబ్రా ఆన్ 4th డే మనం డిస్కస్ చేస్తాం. సో సేమ్ థింగ్ వీళ్ళకి డేటా హ్యాండ్లింగ్ అండ్ ఆల్జిబ్రా, మెన్సురేషన్ ఉంది వాళ్ళకు కూడా. సో వీళ్ళకి లేనిది ఏంటి అని అంటే ప్రాబబిలిటీ లేదు, నెక్స్ట్ ట్రిగోనమెట్రీ లేదు, కోఆర్డినేట్ జామెట్రీ లేదు. కానీ అది వాళ్ళకి ఎస్జిటిలో ఉంటుంది, డిఎస్సిలో కూడా రావడం జరుగుతుంది. ఎవరికి? ఎస్జిటి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఇది ఎస్జిటి మ్యాథ్స్ కూడా ఉపయోగపడే ప్రోగ్రామ్. ఓకే, సో ఇది 7 daysలో ఫ్రమ్ ద సాటర్డే ఆన్వర్డ్స్. ఈ సాటర్డే నుంచి మనము నెక్స్ట్ ఫ్రైడే వరకు దీన్ని కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డిఎస్సి వాళ్ళకు కూడా కంప్లీట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిఎస్సి సిలబస్, టెట్ సిలబస్ సేమ్ అండి. సో టెట్ 10th క్లాస్ వరకు చదివితే 10th అటాచ్మెంట్గా ఇంటర్మీడియట్ మనము డిఎస్సికి చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము డిఎస్సికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తాం, రైట్? అండ్ ఇంకొకటి చాలా మందికి, రైట్, అండ్ మేము ఆల్రెడీ సార్ బాగా అంటే కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు 10th క్లాస్ వరకు వీఆర్ వెరీ పర్ఫెక్ట్ సార్, గత 10-12 years నుంచి మేము టీచ్ చేస్తూ ఉన్నాం, మాకు కావాల్సింది ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రమే అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసము మార్నింగ్ 5 AM బ్యాచ్. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను, కాకపోతే మార్నింగ్ 5 AMకి ఇంటర్మీడియట్ బ్యాచ్ అండి. ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించిన బ్యాచ్, మార్నింగ్ 5 AM బ్యాచ్. ఇది మన స్టూడెంట్స్కి ఆల్రెడీ వాళ్ళకి 5 AM బ్యాచ్కో యాక్సెస్ ఉంటుంది ఒకసారి జాయిన్ అయితే. అంటే ఈవినింగ్ టైంలో మనం చెప్పుకుంటున్న 6:30 to 9:30లో కూడా మళ్ళీ ఇది కవర్ అవుద్ది. కానీ అడిషనల్గా మీకు మార్నింగ్ 5 AM కూడా వినాలనుకుంటే వినొచ్చు ఫ్రెష్ మైండ్తో. మార్నింగ్ 5 AMకి, రైట్? సో 5 AMకి మనము ఈ ఇంటర్మీడియట్ బ్యాచ్ అనేది ప్రారంభించుకుంటాం. క్లియర్గా చెప్తున్నాను, నేను ఏది చెప్పినా బ్యాచ్ స్టార్టింగ్లోనే అన్నీ చెప్తానండి. స్ట్రెంత్లు చెప్తాను, వీక్నెస్లు చెప్తాను, క్లాస్ ఎప్పుడు ఉంటుందో చెప్తాను, ఎప్పుడు లేదో కూడా చెప్తాను, రైట్? ఎక్కడి కూడా మీకు బ్లఫ్ చేయడం లాంటిది ఏమీ ఉండదు. ఓకే, నేనేమంటానంటే ఇది వీక్లీ 4 days ఉంటుంది. వీక్లీ 4 days ఉంటుందండి. వీక్లీ 4 days. సో మ్యాక్సిమం 5 AM to 6:30 AM వరకు ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు అంటే ఎక్కువ మంది మెల్లిగా 6 o'clockకి లేచి ఇంటి పనులు చేసుకోవడం అంటూ మొదలు పెడతారు. కాబట్టి సో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, డిఎస్సి ప్రిపేర్ అవుతుంటూ వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, డిఎస్సికి ప్రిపేర్ అవుతూ పాపం ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, గృహిణులు కావచ్చు, వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా సార్ మేము ఆల్రెడీ 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్, పలానా కోచింగ్ సెంటర్లో మేము మస్తు కోచింగ్ తీసుకున్నాము, మాకు ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకి చాలా రిక్వెస్ట్లు, చాలా ఫోన్ కాల్స్ డైలీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరి గురించి ఆలోచించి మన విద్యార్థులకు కూడా ఇంటర్మీడియట్ సిలబస్ని మూవ్ ఆన్ చేద్దాం అన్న ఉద్దేశంతో సో మార్నింగ్ 5 AM బ్యాచ్ని మనం చేసాం. ఓకే, సో ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది కదా 5 AM క్లబ్ అని. అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.
ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల టైం కూడా మన జీవితంలో ఒక గంట గంటన్నర టైం అనేది కూడా మనకి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. వద్దు సార్ వంట పని ఉంటుంది. వెరీ గుడ్. వంట పని 5 గంటలకు ఉండే వాళ్ళకి నో ప్రాబ్లమ్ అండి. మనకి రెగ్యులర్‌గా ఉన్న బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6:30-9:30 వాళ్ళకి రెగ్యులర్ టైమ్ టేబుల్ ప్రకారం వాళ్ళకి జరుగుద్దండి. ఈవినింగ్ 6:30 పీఎం టు 9:30 పీఎం మన బ్యాచ్ జరుగుతుంది గదా! అందులో మళ్ళీ జరుగుద్ది క్లాస్ మనకి. కానీ ఇది అడిషనల్ అన్నమాట. ఇది న్యూ బ్యాచ్. ఇది కొత్త వాళ్ళకి మరియు మీరు గూడా అవకాశం ఉన్నవాళ్ళు మీరు గూడా వినే వాళ్ళ కోసం. ఆల్రెడీ మనము ఈ ప్రపోజల్ గత 15 రోజుల క్రితమే మనం పెట్టున్నాం. 15 డేస్ బ్యాకే మనం పెట్టున్నాము. కాకపోతే కొంతమంది ఇట్లే మాకు సార్ ఇబ్బంది అయ్యిద్ది అని కొంతమంది మహిళలు అనడం వల్ల మనం దాన్ని డ్రాప్ అయ్యాం. కానీ ఇది ఏమంటున్నారంటే మీకు ఈవినింగ్ 6:30-9:30 ఏదైతే సిలబస్ జరుగుతుందో ఆ సిలబస్‌లో భాగంగా మీకు ఇంటర్మీడియేట్ మళ్ళీ జరుగుద్ది. సో ఇది 5 AM to 6:30 AM అనేది సెపరేట్ ట్రాక్. ఓకే. ఇది కొత్తది బ్యాచ్. దీంట్లో మీరు కుదిరితే వినొచ్చు. కుదరకపోతే మీరు మళ్ళీ ఈవినింగ్ టైంలో మనం చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు కూడా వినొచ్చు. సో దాంతో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. ఎవరికీ కూడా ఇబ్బంది పెట్టడం అనేది ఏమీ ఉండదు. ఓకే. బ్యాచ్ వాళ్ళు కూడా వినొచ్చమ్మా. చెప్తున్నాం కదా! ఒక్కసారి మన మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే మనం ఏది చెప్పినా నీ డీఎస్సీ ఎగ్జామ్ అయిపోయేంత వరకి నేను ఏది చెప్పినా, ఏది మాట్లాడినా కూడా మీకు వస్తుంది. ఓకే. మొన్న వినాయకుడి పూజ కూడా మేము చేసుకుంటే మిమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేపిచ్చాం. అంటే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన మెంటర్‌షిప్‌లో జాయిన్ అయితే మీకు ప్రతిదీ కూడా లైవ్ వస్తుంది. దాంట్లో మీకు ప్రాబ్లమ్ లేదు. మీకు మార్నింగ్ 5 AMకి ఒకవేళ వంట పనులు, ఇంటి పనులు, ఇతర పనులు లేవలేకపోవడము, కొంతమంది రాత్రిపూట ఉదయించే సూర్యులుంటారు. అంటే వాళ్ళందరూ రాత్రిపూట మాత్రమే చదువుతూ ఉంటారు. 4:00 వరకు, 3:00 వరకు చదివి పడుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి యాజ్ యూజువల్‌గా మనకి 6:30-9:30 బ్యాచ్‌లో మన ట్రాక్ సెపరేట్‌గా ఏదైతే నడుస్తుందో దాంట్లో మనం మళ్ళీ చెప్తాం. కానీ మార్నింగ్ 5 AM టు 6:30 AM మనకి బ్యాచ్ అనేది మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇది కూడా మనము సాటర్‌డే నాడే ప్రారంభిస్తాం. ఇది సాటర్‌డే నాడే ట్రై చేస్తాము. మొత్తం దాదాపు ఒక 60-75 రోజుల పాటు మీకు ఈ బ్యాచ్ అనేది ఉంటుందండి. 60-75 డేస్. అంటే దాదాపు ఒక 90 గంటల నుంచి 120 గంటల పాటు మీకు ఇంటర్మీడియేట్ సిలబస్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ డిఎస్సి సిలబస్, యాజ్ పర్ ద తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఇది ఐఐటి మాస్టర్లు, ఎంసెట్ మాస్టర్లకు సంబంధించింది కాదు మీరు ప్రిపేర్ అవుతుంది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఏదైతే అవసరమో ఆ సిలబస్ ప్రకారమే మీకు చెప్పడం జరుగుద్ది. సో యాజ్ పర్ ద తెలుగు అకాడమీకి సంబంధించి ఓకే తెలుగు అకాడమీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని మీకు ఈ బ్యాచ్ అనేది ఉంటుంది. కాబట్టి కొత్తగా చేరేవారు, ఇంటర్మీడియట్ మాత్రమే కావాలనుకునేవారు ఈ ఇంటర్మీడియట్ 5 AM బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీకు 5 AM బ్యాచ్ అనేది సఫిషియెంట్గా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఒక అరగంట ముందు లేసి కొంచెం ఫాస్ట్గా మిగతా పనులు స్పీడప్ చేసుకుంటే ప్రొద్దున్నే మీరు మీ పనుల్లోకి వెళ్ళే లోపే మనం క్లాసుని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. సో వీక్లీ 4 డేస్ అండి. వీక్లీ 4 డేస్ మీకు యాజ్ పర్ ద షెడ్యూల్ వీక్లీ షెడ్యూల్ కూడా ఇస్తాము. ఏ రోజు ఏ చాప్టర్ అన్న షెడ్యూల్ కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది. ఓకే. సో ఇది కూడా సాటర్డే. సో సెప్టెంబర్ 14th రోజు మనము ప్రారంభించుకోబోతున్నాం. సెప్టెంబర్ 14th రైట్. సో మనకి సెప్టెంబర్ 14th నాడు 2 బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నాం మనము ఫ్రమ్ సెప్టెంబర్ 14th. సెప్టెంబర్ 14th నాడు మనము 2 బ్యాచెస్. ఒకటి 7 days స్పెషల్ బ్యాచ్. ఓకే. సో వీళ్ళకి జూమ్ ద్వారా లైవ్ క్లాస్ ఉంటుంది. ప్లస్ మీకు రికార్డెడ్ క్లాస్ కూడా ఇస్తాం. దీనికి సంబంధించిన రికార్డెడ్ క్లాస్ కూడా యాక్సెస్ ఉంటుంది. 1 year పాటు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ చాప్టర్ వైజ్ టెస్ట్ పీడిఎఫ్ ఇస్తాం. చాప్టర్ వైజ్ టెస్ట్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా మనము బోర్డు మీద రాస్తున్న ప్రతిదీ కూడా ఓకే అండి. సో క్లాస్ రూమ్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఆల్రెడీ ఇస్తున్నాం మనం. క్లాస్ రూమ్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సెప్టెంబర్ 14th రోజు మనం స్టార్ట్ చేయబోయే 7 days స్పెషల్ మ్యాథ్స్ ప్రోగ్రామ్. 7 days మ్యాథ్స్ స్పెషల్ ప్రోగ్రామ్. ఫీజు దీని యాక్చువల్గా 999గా పెట్టాం.
కానీ ఎవరైతే సెప్టెంబర్ 14th లోపు అంటే 13th లోపు ఎవరైతే జాయిన్ అవుతారు, ఓకే, సో వాళ్ళకి కేవలం 399 రూపీస్కే ఇస్తాం. ఒకవేళ సెప్టెంబర్ 14th రోజు ఒకరోజు క్లాసు మిగతా వాళ్ళని కనుక్కొని జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి 999కి ఇవ్వడం జరుగుతుంది. కేవలం 399 రూపాయలకు మాత్రమే ఈ 7 రోజుల క్లాసెస్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లైవ్. ఓకే, దట్ ఈస్ ద లైవ్ అండి. రైట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారా, డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారా? రైట్ అండి. ఇంటర్మీడియట్లో ఎంసెట్ ఈస్ ద డిఫరెంట్ స్ట్రాటజీ అండ్ టీచర్ ఎగ్జామినేషన్ ఈజ్ డిఫరెంట్ స్ట్రాటజీ. మీరు ఒకసారి అండి సింపుల్ థింగ్ మీరు ఒకటి గమనించండి. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుద్ది. ఎస్ఐ కానిస్టేబుల్లో సేమ్ అదే మ్యాథ్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్, కానీ వాళ్ళకు అడుగుతున్న ప్రశ్న విధానం వేరుంటుంది, డిఎస్సి వాళ్ళకు అడుగుతున్న ప్రశ్న విధానం వేరుంటుంది. మీరు కావాలంటే 2 క్వశ్చన్ పేపర్ పక్కన పక్కన పెట్టుకొని చూడండి. అంటే ఎవరిని ఏది టెస్ట్ చేయాలో, ఓకే, ఆ లక్ష్యాత్మకత, ఆ ఆబ్జెక్టివిటీ అనేది ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫాలో అవుతాడు. నువ్వు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి డిఎస్సి స్టాండర్డ్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు టెస్ట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ కాబడతాయి. ఎంసెట్ ఈజ్ డిఫరెంట్ ప్యాటర్న్. అది ఆ సంవత్సరం ఆ 16-17 సంవత్సరాల పిల్లల్ని ప్రొఫెషనల్ కోర్సులోకి రావడం కోసం వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ టెస్ట్ చేయాలనుకుంటారో దాన్ని టెస్ట్ చేయడానికి ఎంసెట్ ఉంటుంది. మీరు ప్రొఫెషనల్ టీచర్ ఉద్యోగానికి రావాల్సిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని టెస్ట్ చేసే విధానం వేరుంటుంది. 2 డిఫరెంట్. రైట్ అండ్ క్లియర్. రైట్, నెక్స్ట్ ఇంకొకటి 5 AM బ్యాచ్. 5 AM బ్యాచ్. సో ఇది ఇంటర్మీడియట్ 5 AM బ్యాచ్. ఇంటర్మీడియట్ 5 AM బ్యాచ్. సో ఇది మొత్తం దాదాపు మ్యాక్సిమం 75 డేస్ ఉంటుంది. దాదాపు 100 అవర్స్ ఉంటుంది. 100 అవర్స్ ప్లస్ ఉంటుంది. కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్. డైలీ 1.5 అవర్ క్లాస్ ఉంటుంది. వీక్లీ 4 డేస్ ఉంటుంది. వీక్లీ 4 డేస్ ఉంటుంది. ఒకవేళ మనకి 75 డేస్ ఆ స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది. 100% 3 నెలలు టైం కాబట్టి మనకి ఆ స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది. లేకపోతే వీక్లీ 4 డేస్ కాస్త 5 డేస్ అవుద్ది, 5 డేస్ కాస్త 6 డేస్ అవుద్ది. యాజ్ పర్ ద ఎగ్జామినేషన్ ప్రకారం మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఈ ఫీజు వచ్చేసి మనకి, సో ఓన్లీ ఇంటర్మీడియట్ ఫీజు వచ్చేసి మనకి 1999 రూపీస్ అండి. అంటే 2000 రూపీస్. ఓకే, 2000 రూపాయలు. సో ఎవరైతే ఇప్పుడు సెప్టెంబర్ 13th లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 1499 రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. 1499 రూపాయలు. అంటే నువ్వు 2 కలిపి తీసుకుంటే సో నీకు 2000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 14 + 15 + 4 కాబట్టి 1900లో మీకు కంటెంట్ మొత్తం వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళు సో 40 మార్కుల కంటెంట్ మొత్తం కూడా 2 కవర్ అవుతాయి. 2 కలిపి కనుక తీసుకుంటే. రైట్, సో ఇది విషయం. కొత్తగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఇది ఫీ స్ట్రక్చర్. సో మీరు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే మన మొబైల్ నెంబర్ ఉంది కదండి, 8885607060కి కాల్ చేయండి. సో కాల్ చేస్తే నేను అడ్మిషన్ ప్రొసీజర్ అనేది చెప్పడం జరుగుద్ది. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో, ఓకే, ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు డైలీ జూమ్ లింక్ పోస్ట్ చేయడం జరుగుద్ది. అదే వాట్సాప్ గ్రూప్లో డైలీ పీడిఎఫ్స్ పోస్ట్ చేయడం జరుగుద్ది. అదే వాట్సాప్ గ్రూప్లో మీకు డైలీ క్వశ్చన్ పేపర్ అంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది. ఓకే, క్లియర్. రైట్, 7 డేస్ ప్లాన్కి మళ్ళీ ఫీ పే చేయండి. మీరు అవసరం లేదమ్మా, ఒక్కసారి మీరు మన దగ్గర మెంటార్షిప్కి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఫీజు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కొత్త మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరు కూడా మళ్ళీ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదమ్మా. ఎవరు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫీజులు కట్టాలి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎలాగూ క్లాసులు జరుగుతాయి, ఈ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ ఇస్తాము. అవసరం లేదని చెప్తున్నారు కదా, మీరు ఎంత ఫీ పే చేసినా సరే, ఓకే, మీకు మళ్ళీ ఒక్కసారి మెంటార్షిప్లో జాయిన్ అయిన తర్వాత ఫీజు కట్టిన వాళ్ళు మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి మన దగ్గర మెంటార్షిప్కి జాయిన్ అయితే మనం ఇచ్చే ప్రతి క్లాస్ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. దాంట్లో ప్రాబ్లం లేదు. అప్ టు ఎగ్జామ్ వరకు, డిఎస్సి ఎగ్జామ్ వరకు మీకు వస్తూనే ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. రైట్, ఆ విధంగా మనం చేద్దాం. రైట్, ఇంకొకటి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన మీద నెగిటివ్ పబ్లిసిటీ పనిగట్టుకొని మన విద్యార్థులనే టార్గెట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీరే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి ట్రాక్ తప్పి మీరు వెళ్ళకండి. ఓకే, రైట్, ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ మీకు నచ్చితే ఇక్కడ మీకు లైక్ బటన్ ఉంది, లైక్ చేయండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీస్ 2 ప్రోగ్రామ్స్ అనేవి మనము సాటర్డే నుంచి ప్లాన్ చేసుకోబోతున్నాం. ఈ 7 డేస్ సాటర్డే నాడు ఎందుకు ప్లాన్ చేశామంటే, సాటర్డే సెకండ్ సాటర్డే ఉంది, కొంతమందికి ఆ రోజు హాలిడే ఉంది. నెక్స్ట్ సండే ఉంది, సండే కూడా ప్రైవేట్ టీచర్స్ అందరికీ హాలిడే ఉంటుంది. అదేవిధంగా మండే ఆర్ ట్యూస్డే కూడా మళ్ళీ ఒక హాలిడే ఉంది. ఓకే, మళ్ళీ ఒక హాలిడే ఉంది, వినాయక నిమజ్జనం అండ్ మన ముస్లిం సోదరుది ఒక ఫెస్టివల్ హాలిడే కూడా ఉంది. అంటే ఈ 7 రోజుల్లో మీకు ఒక 3 హాలిడేస్ కూడా కలిసి వస్తున్నాయి. అందుకనే మనం ఆ సాటర్డేని ఫిక్స్ చేసాం. ఓకే, కాబట్టి ఆ హాలిడేస్ని మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. రైట్. సో దీని తర్వాత మనము సైన్స్ క్లాసెస్ కూడా ఇదే విధంగా 4 డేస్ కానీ 5 డేస్ కానీ సైన్స్ క్లాసెస్ కూడా మీకు లైవ్ రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఆఫ్టర్ మన మ్యాథ్స్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయిన తర్వాత. ఓకే, మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు.